హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ లీగల్. ఇటీవల కాలంలో న్యాయవాదులపైన దాడులు విపరీతంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాము. మొన్న వామన్రావు దంపతులను, అంటే న్యాయవాది అయినటువంటి వామన్రావు దంపతులను కారులో హతమార్చినటువంటి పరిస్థితులు కూడా చూసాము. ఢిల్లీలో దుస్తులు, అంటే న్యాయవాద దుస్తులు ధరించి కోర్టులోకి వెళ్ళి కాల్పులు జరిపినటువంటి పరిస్థితులు కూడా చూసాము. అంటే న్యాయవాదులపైన మొత్తంగా దాడులు మాత్రం పెరిగినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఇటీవల ఒక న్యాయవాది పైన దుండగులు దాడి చేసి అతను ప్రాణాల నుంచి బయటపడినటువంటి పరిస్థితి ఉంది. ఇంతవరకు కూడా పోలీసులు అది ఎవరైతే దాడి చేశారో వాళ్ళని అరెస్ట్ చేయలేదు. ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి ఎవరైతే దాడికి గురయ్యారో అడ్వకేట్ బాలాజీ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పటికి 25 రోజులైందా మీ పైన దాడి చేసి? ఇంతవరకు కూడా పోలీసులు అరెస్ట్ చేయలేదు. 25th అక్టోబర్లో అటాక్ అయింది. 25th అక్టోబర్ రోజు నా పైన 6 దుండగులు అటాక్ చేశారండి, టపాజపుత్ర పోలీస్ స్టేషన్ లిమిట్స్. అండ్ వాళ్ళ పైన అటెంప్ట్ మర్డర్ బుక్ అయిందండి. అండ్ మా అడ్వకేట్ ఫ్రెటర్నిటీ అందరూ 29th అక్టోబర్ రోజు బాయ్కౌట్ కూడా చేశారు, అన్ని కోర్ట్స్ ఆల్ ఓవర్ తెలంగాణ. పోలీస్ వాళ్ళు ఫస్ట్ సెక్షన్ 324 అండ్ 506 అండి, 324 అటెంప్ట్ విత్ వెపన్స్ అండ్ 506 క్రిమినల్ ఇంటిమిడేషన్ 2 సెక్షన్స్ బుక్ చేశారండి. లేటర్ ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేశారు. అది పోలీస్ సీసీటీవీలో క్యాప్చర్ అయిందండి నా పైన చేసిన అటాక్. సో దాని తర్వాత మెమో వేశారండి, అటెంప్ట్ మర్డర్ 307. అండ్ ఇప్పుడు 20 days అయిపోయిందండి, ఇంకా అరెస్ట్ చేయలేదు. అక్యూజ్డ్ వాళ్ళని అరెస్ట్ చేయలేదు. అక్యూజ్డ్ వాళ్ళు ఫ్రీగా తిరుగుతున్నారండి ఏరియాలో. అండ్ ఈ విషయం నేను అక్కడ కన్సర్న్డ్ ఎస్హెచ్ఓ గారికి, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ శ్రీకాంత్ గారికి చెప్పానండి. అండ్ 10 days బ్యాక్ శ్రీకాంత్ గారికి నేను ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాను, వాళ్ళందరూ అక్కడ ఇంట్లో ఉన్నారని అక్యూజ్డ్ వాళ్ళు. సో శ్రీకాంత్ గారు నెక్స్ట్ డే నాకు కాల్ చేసి చెప్పారండి, వాళ్ళ ఇంట్లో ఏదో ఇన్సిడెంట్ జరిగింది, ఎవరో చనిపోయారు, వాళ్ళని ఒక 2 days తర్వాత అరెస్ట్ చేస్తా అని అన్నారండి. కానీ టిల్ డేట్ అది చెప్పి కూడా 10 days అవుతుందండి, ఇంకా అరెస్ట్ చేయలేదు. నాకు థ్రెట్ ఉందండి. వీళ్ళు దే ఆర్ నోటోరియస్ క్రిమినల్స్. వాళ్ళు నా పైన పగబట్టారండి, ఎందుకంటే వాళ్ళ అగేన్స్ట్ నేను ఒక ఎవిడెన్స్ కలెక్ట్ చేసి నేను పోలీస్కి ఇచ్చానండి. ఒక ఫోర్జరీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేశారు వీళ్ళందరూ. ఆల్రెడీ వాళ్ళు బెయిల్ పైన కూడా ఉన్నారండి, నందులాల్ సింగ్ అండ్ సునీల్ సింగ్. అయినా కానీ వాళ్ళు 6 members అండి నా పైన అటాక్ చేసింది. రాడ్స్, వెపన్స్ తీసుకొని వచ్చి అటాక్ చేశారు. పోలీస్ సీసీటీవీలో క్యాప్చర్ అయింది ఇన్సిడెంట్. వాళ్ళు మిమ్మల్ని దాడి చేసేటప్పుడు ఏమన్నా వార్నింగ్ లాంటిది ఏమైనా ఇచ్చారు? అంటే కేసు నుంచి మీరు విత్డ్రా చేసుకోండి, లేకపోతే కేసు నుంచి తొలగండి అని. అవునండి, వాళ్ళు తరచుగా వాళ్ళ సపోర్ట్, వాళ్ళ అసోసియేట్స్తోని అది నాకు ధమ్కీలు ఇస్తూ ఉన్నారండి తరచుగా. ఈ కేసులో నేను ఇన్వాల్వ్ కావద్దని, జరిగిపోమని నన్ను. ఎందుకంటే వాళ్ళకి తెలుసు నేను ఐ విల్ ఫైట్ ఫర్ జస్టిస్ అని వాళ్ళు నాకు వార్నింగ్ ఇచ్చారండి, డెఫినెట్లీ ఇచ్చారు. అయితే ఇప్పటికే 20 days పైన అయిందన్నారు. ఇంతవరకు పోలీసులు అరెస్ట్ చేయడానికి మీకేమన్నా కారణం కనిపించిందా? ఇది టపాజపుత్ర పోలీస్ స్టేషన్ లిమిట్స్ అండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్కడ పోలీసు వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళకు కొంచెము లోకల్ ఎమ్మెల్యే గారి నుంచి కొద్దిగా ప్రెషర్ ఉందని నాకు తెలిసిన విషయం అండి. ఎందుకంటే ఇప్పుడు అక్యూజ్డ్ వాళ్ళు అక్కడ లోకల్ ఎమ్మెల్యే కాస్ట్ పీపుల్ అండి అని టాక్స్ ఉన్నాయండి అక్కడ పోలీస్ వాళ్ళు. ఐ డోంట్ వాంట్ టు టెల్ ద నేమ్స్ ఆఫ్ ద పోలీస్ పీపుల్ ఫర్ దేర్ సేఫ్టీ. కానీ వాళ్ళు అంటున్నారు ప్రెషర్ ఉందని, ఈ కేసు కొద్దిగా స్లోగా హ్యాండిల్ చేయమని చేస్తున్నారు. కానీ ఇది అటాక్ ఒక అడ్వకేట్ పైన ప్రొఫెషన్, ఇది నా ఒక్కడి పైన అటాక్ కాదండి, మొత్తం లీగల్ ప్రొఫెషన్ పైన అటాక్ ఇది. వాళ్ళు నాకు వార్నింగ్స్ ఇచ్చారండి ముందు కూడా. అండ్ ఈ అటాక్ చేసింది మొత్తము సీసీటీవీలో క్యాప్చర్ అయిందండి. ఆ సీసీటీవీ ఫుటేజ్ మన పోలీస్ వాళ్ళ దగ్గర ఉంది. అండ్ ఐ రిక్వెస్ట్ కమిషనర్ గారికి, డీజీపీ గారికి ఆఫ్ తెలంగాణ టు ఎన్ష్యూర్ దట్ ఆ సీసీటీవీ ఫుటేజ్ ట్యాంపర్ కాకుండా చూడాలని అండి. దట్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఎవిడెన్స్. అండ్ విట్నెసెస్ కూడా ఉన్నారండి టు దిస్ ఇన్సిడెంట్. సో ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడం అనేది చాలా ఆశ్చర్యమైన విషయం అండి. వాళ్ళు అక్కడ కాలనీలో తిరుగుతున్నారండి. అండ్ నేను చెప్పాను కూడా విషయం కూడా, వాళ్ళు ఎక్కడున్నారో లొకేషన్ కూడా ఇచ్చానండి పోలీస్ వాళ్ళకి. అయినా కానీ
సర్కాస్టిక్గా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గారు శ్రీకాంత్ గారు ఏమన్నారంటే నాతోని, ఇట్ ఈస్ వెరీ సాడ్ ఫర్ మీ టు సే దాట్, ఈ నాతో అన్నారు, మీరు సార్ సివిల్ కేసు వేసి మీకు జడ్జిమెంట్ వచ్చే వరకు ఎంత టైం పడుతుందండి, అందులో మాకు కూడా అలానే టైం పడుతుందండి. కానీ నాది ఏంటంటే సివిల్ మ్యాటర్ క్రిమినల్ మ్యాటర్ ఒకటి కాదండి. క్రిమినల్ మ్యాటర్లో మీ దగ్గర ఎవిడెన్స్ ఉందండి, సీసీటీవీ ఫుటేజ్ ఉంది, అండ్ ఇది కాగ్నిజబుల్ అఫెన్స్ అండి. 307 అటెంప్ట్ టు మర్డర్ బుక్ అయినాక వాళ్ళు ఫ్రీగా తిరుగుతుంటే వాళ్ళని అరెస్ట్ చేయకపోవడం అంటే, మళ్ళీ వాళ్ళు నా పైన అటాక్ చేసి ఏమైనా నన్ను అటాక్ చేసినాక నా మర్డర్ అయినాక సెక్షన్ ఆల్టర్ చేస్తారా? ఐ డోంట్ అండర్స్టాండ్ అండి ఈ వ్యవస్థ. 302 మర్డర్లో వాళ్ళని బుక్ చేస్తారా ఆల్టర్ చేసి సెక్షన్? సో మై రిక్వెస్ట్ టు కమిషనర్ గారికి అండ్ డీజీపీ గారికి టు ఎన్ష్యూర్ దట్ వాళ్ళని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అరెస్ట్ చేయాలండి. నాకు థ్రెట్ ఉంది, నాకు సెక్యూరిటీ కలిగించాలి. అండ్ నేను ఈ విషయము ట్విట్టర్లో కూడా మొత్తం పెట్టానండి. డీజీపీ గారికి, మన కమిషనర్ గారికి, సీఎం గారికి, కేటీఆర్ గారికి, అమిత్ షా గారికి, అందరికీ పెట్టానండి. అయినా కానీ నాకు ఇప్పటివరకు రెస్పాన్స్ లేదు. సో ఇది పరిస్థితి, ఒక న్యాయవాది అడ్వకేట్ది పరిస్థితి అయితే నార్మల్ పర్సన్స్ది ఎంత దారుణమైన పరిస్థితో మనము ఊహించుకోవచ్చండి. ఐ రిక్వెస్ట్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్, నా రిక్వెస్ట్ అండి, టు ఎన్ష్యూర్ దట్ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ బిల్ టేబుల్ పైకి రావాలి వచ్చే సెషన్లో పార్లమెంట్లో, అండ్ అది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ యాక్ట్ అమల్లోకి రావాలండి. బికాస్ అది మంచి ప్రొటెక్షన్ ఉందండి అడ్వకేట్స్కి, అండ్ ప్రజల్లో కూడా కొద్దిగా ఒక రెస్పెక్ట్ ఫర్ అడ్వకేట్స్ అండ్ కొద్దిగా భయం కూడా ఉంటుందండి తరచుగా. ఎందుకంటే ఇప్పుడు తరచుగా అటాక్స్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే అడ్వకేట్స్ పైన అటాక్స్ జరుగుతున్నాయండి ఆల్ ఓవర్ ఇండియా. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ టు సపోర్ట్ దిస్ కాజ్ అండ్ ఎన్ష్యూర్ దట్ ది అడ్వకేట్స్ ప్రొటెక్షన్ బిల్ విల్ బి పాస్డ్ ఇన్ ద పార్లమెంట్ ఇన్ ద కమింగ్ సెషన్. అంటే మీకు అటాక్ ఎక్కడ జరిగిందండి? మీరు అంటే రోడ్ మీద ఎట్టన్నా వెళ్తూ ఉంటే జరిగిందా? వాళ్ళు మిమ్మల్ని పిలిచారా? అసలు ఎట్లా జరిగింది? వీళ్ళపైన నేను ఆల్రెడీ ఒక కేసు బుక్ చేయించానండి. దాని తర్వాత నన్ను టాక్స్ గురించి పిలిచారండి. నన్ను అక్కడ టపాచపుత్ర ఏరియాకి మాట్లాడదాము అని పిలిచారు. అయితే నేను అక్కడికి వెళ్ళానండి. వెళ్ళినాక వాళ్ళ ఇంటెన్షన్స్ చాలా డిఫరెంట్ అండి. వాళ్ళు నన్ను మర్డర్ చేయడానికనే ప్లాన్ చేశారు. అందుకే వితౌట్ ఎనీ టాక్స్ రాడ్స్ గిట పట్టుకొని వచ్చేసి మొత్తం అటాక్ చేశారండి. ఎక్కడెక్కడ మీకు అంటే అటాక్ జరిగింది? ఇదంతా కట్ అయిందండి. ఇక్కడ స్టేపుల్ చేశారు ఇక్కడంతా మొత్తం, అండ్ ఇంటర్నల్ బ్లడ్ క్లాట్ కూడా ఉందండి, అండ్ a small internal bleeding is also there, for which I am taking medication right now also. And leg injuries andi kodi hands paina. I'm very fortunate, fracture ledandi, swellings unnai. అంటే మరి వెంటనే హాస్పిటల్కి మీరే వెళ్ళారా? ఎవరు ఎట్లా? నేనే వెళ్ళానండి. బికాజ్ ఇన్సిడెంట్ అయ్యాక నేను మా ఫ్రెండ్స్ హెల్ప్తో చాలా కష్టంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళానండి. అక్కడ సర్కిల్ గర్ల్ని కలిసి చెప్పానండి, ఇలా అటాక్ అయింది, ఎవరు చేశారో కూడా చెప్పాను. చెప్పినాక వాళ్ళు ఉస్మానియా హాస్పిటల్ సజెస్ట్ చేశారండి. కానీ నాకు అక్కడలో దగ్గరలో కేర్ హాస్పిటల్ అండ్ యాజ్ డీప్ ఇంటర్నల్ ఇది హెడ్ ఇంజురీ కాబట్టి నేను డైరెక్ట్ కేర్ హాస్పిటల్కి వెళ్ళిపోయానండి. అండ్ ఆ రోజు ఈవినింగ్ ఐసీయూలో జాయిన్ అయ్యాను. అండ్ సిటీ స్కాన్స్ తరచుగా తీశారు మొత్తం. అండ్ మా ఫ్యామిలీ వరకు చెప్పారండి, ఫ్యామిలీకి ఇట్లా ఇంటర్నల్ బ్లడ్ క్లాట్ ఉంది, ఇంటర్నల్ బ్లీడింగ్ కూడా ఉందండి. బికాజ్ హెవీ మెటల్స్తో కొట్టారండి ఆన్ హెడ్. ఆల్మోస్ట్ 12 to 14 times హెడ్ పైన కొట్టారండి. ఐ హ్యావ్ ప్రొటెక్టెడ్ మై సెల్ఫ్ విత్ హ్యాండ్స్. ఒక 4-5 చేతుల పైన తగిలాయండి. సో ఇంత అటాక్ జరిగాక కూడా ఇంకా పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేయకపోవడము చాలా ఆశ్చర్యకరమైన విషయం అండి.
ఇది మొత్తంగా దేశవ్యాప్తంగా కూడా అడ్వకేట్లపైన దాడులు జరుగుతున్నప్పటికీ ఒక పక్క దుండగులు తిరుగుతున్నప్పుడు అంటే పరారీలో లేకుండా కళ్ళ ముందే తిరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం కానీ పోలీసు వాళ్ళు కానీ స్పందించడం లేదు. తనకు ప్రాణహాని ఉందని చెప్తున్నప్పటికీ ఇప్పటికీ 20 రోజుల పైగా అయినా కూడా పోలీసు వాళ్ళు స్పందించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.